నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో ఏప్రిల్ మాసంలో 2026 ఏప్రిల్ మాసం 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు గోచార వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి, అలాగే అన్ని రంగాల్లోనూ కూడా క్లుప్తంగా ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుంటూ వాటికి పరిహారాలు కూడా తెలుసుకుందాం ఇందులో రాశుల వారీగా. అయితే ముందుగా చంద్రుడు ఈ వారంలో మిథున రాశి నుండి కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశిలో ఉత్తర ఫాల్గుణి నక్షత్రం 1వ పాదం వరకు కూడా సంచరించడం జరుగుతుంది. అంటే మిథునం, కర్కాటకం, సింహం అర్ధరాత్రి వరకు కూడా, అంటే కన్యా రాశిలో కృత్తికా నక్షత్రం మీద 1వ పాదం వరకు సంచరించడం జరుగుతుంది. ఇది ఇతర గ్రహాలు ఎట్ ప్రజెంట్ ఖగోళంలో మిథునంలో గురు సంచారం జరుగుతోంది, అలాగే సింహరాశిలో కేతు సంచారం జరుగుతోంది, మరియు కుంభరాశిలో రాహు సంచారం యథావిధిగా. అయితే మీనరాశిలో శని సంచారం, కుజ సంచారం, బుధ సంచారం జరుగుతోంది. ఇక మేషరాశిలో సూర్య సంచారం జరుగుతోంది. ఇక వృషభ రాశిలో శుక్ర సంచారం. ఇది ఇతర గ్రహాల స్థితిగతులు. అయితే ఈ చంద్ర ఆధారిత ఫలితాలు, చంద్రుడు ఈ 4 రాశుల మీదుగా 3 రాశుల మీదుగా సంచరించి 4వ రాశిలో ఎంటర్ అవుతాడు, జస్ట్ అంతే. అయితే ఈ చంద్ర నక్షత్రాల ఆధారంగా ఫలితాలతో ఇతర గ్రహాల స్థితిగతులు, యుతి, దృష్టి, సమన్వత్వానుగుణంగా ఆల్ ఓవర్గా ముఖ్యంగా హైలైటెడ్ పాయింట్స్ చెప్పుకుంటూ ఈ వారంలో పరిహారాలు కూడా చూద్దాం. ఇందులో ముందుగా వృషభ రాశిలో శుక్రుడు మరియు మీనరాశిలో శని, కుజ సంచారాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది మొత్తానికి ఈ వారంలో అనేది సూచించడం జరుగుతుంది. ముందుగా మేషరాశి వారికి, అందులో మేషరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని, భరణి, కృత్తిక 1వ నక్షత్రం. అయితే ఆర్థికంగా చూస్తే కనుక మెరుగ్గా ఉంటుంది ఈ వారంలో. ఈ మేషరాశి వారికి పర్వాలేదు. ఆస్తి కొనుగోలు ఏదన్నా చేసుకోవాలంటే ఈ వారంలో చేసుకోవచ్చు, మంచి అనుకూలతలు ఉంటాయి. ఉద్యోగస్తులకైతే కదా ప్రమోషన్ అవకాశాలు, వ్యాపారస్తులకి లాభాలు, రక్త సంబంధిత సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల్లో విజయాలు. అయితే ఈ విధమైన ఫలితాలు, లాభాలు ఉంటాయి ఈ మేషరాశి వారికి ఈ వారంలో. అయితే అశ్విని వారికి ధనలాభం, భరణి వారికి శ్రమ ఎక్కువగా, కృత్తిక వారికి సంతోషం అనేది ఈ వారంలో సూచిస్తుంది. ఈ మేషరాశి వారికి ఈ వారంలో సగం కంటే కూడా అధికంగానే మంచి ఫలితాలు ఉన్నాయి అనేది సూచిస్తుంది. ఇక పరిహారంగా హనుమాన్ చాలీసా పఠించండి, ఇంకా మంచి ఉత్తమ ఫలితాలకి అనేది సూచించడం జరుగుతుంది. తదుపరి వృషభ రాశిలో కూడా కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర 1, 2 నక్షత్రాలు ఈ వృషభ రాశిలో వెరసి 9 పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఇక ధన ప్రవాహం అయితే ఈ వృషభ రాశి వారికి చాలా బాగుంటుంది ఈ వారంలో. కొత్త వాహనం కొనే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తుల్లోకి అయితే కనుక పై అధికారుల హైర్ అఫీషియల్ సపోర్టు, వ్యాపారస్తులకి వారి వ్యాపారాన్ని విస్తరణ చేసుకోవాలంటే కనుక ఈ వారం చాలా శుభసూచకంగా కనిపిస్తుంది. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వ్యాపార విస్తరణకి చేసుకోవచ్చు వ్యాపారస్తులకి. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక చర్మ సమస్యలు ఎదురవ్వచ్చు. కొద్దిపాటి చర్మ సమస్యలకి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబంలో అయితే మంచి సంతోషంగా హ్యాపీగానే ఉంటారు. ఇక రోహిణి వారికి ఆకస్మిక ధనలాభాలు కనిపిస్తున్నాయి. రోహిణి వారికి అనేది సూచించడం జరుగుతుంది. ఇక పరిహారంగా శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసిన ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచిస్తుంది. ఈ విధంగా
వృషభ రాశి వారికి చాలా అనుకూలతలుగా ఉన్నది ఈ వారం అనేది సూచించడం జరుగుతుంది. ఇక మిథున రాశిని అనుసరించి చంద్రుడు 1, 2, 3 పాదాల మీద ఎక్కువగా సంచారం చేయటం 1, 2, 3 రాశుల మీదుగా మిథున రాశి నుండి చంద్ర సంచారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చంద్రబలం బాగానే ఉంటుంది. ఇక ఆర్థికంగా చూస్తే ఈ మిథున రాశి వారికి ఖర్చులు పెరిగే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే కాకుండా రిస్క్తో కూడిన పెట్టుబడులు పెట్టడం చాలా రిస్క్గా ఉంటుంది ఈ వారంలో వీరికి. అవి పెట్టకపోవడమే మంచిది అనేది సూచిస్తుంది. ఇక వ్యాపార పరంగా కార్యాలయంలో ఈ విధంగా ఎక్కువగా వీరికి పని భారం అయితే ఈ వారంలో ఎక్కువగా కనిపిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాల్లో కొద్దిపాటి ఆరోగ్య విషయాల్లో కనుక ప్రయాణాల విషయాల్లో జాగ్రత్త అవసరం. అలాగే ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మిథున రాశి వారికి కొద్దిపాటి మానసిక ఒత్తిడి అయితే కనిపిస్తుంది ఈ వారంలో. ఇక ఆర్ద్ర నక్షత్రం వారికి ప్రయాణాల అనుకూలత అయితే బాగానే ఉంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక పరిహారంగా ఈ మిథున రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతోంది. ఇక కర్కాటక రాశిని అనుసరించి 12, 1, 2, 3 రాశుల మీదుగా చంద్ర సంచారం. అయితే చంద్రబలం సగం మిశ్రమంగా ఉంది. ఆకస్మిక ధన లాభాలైతే ఉంటాయి కర్కాటక రాశి వారికి అనేది సూచిస్తుంది గ్రహాల స్థితిగతులను బట్టి. అయితే పాత బాకీలు ఎవరైనా అవి వసూలు కావట్లేదు, మొండి బాకీలు అంటే ఈ వారంలో వసూలు చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రయత్నించండి. పాత బాకీలు వసూలు అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అలాగే ఉన్నతాధికారుల నుండి ఉద్యోగస్తులకి కానీ వ్యాపారంలో కానీ పై వాళ్లకు ప్రశంసలు, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించుకోవడానికి వ్యాపారస్తులకి ఈ విధంగా మంచి అనుకూలతలే కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వారికి. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక అకస్మాత్తుగా తీవ్రమైన అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా సూచన ఈ కర్కాటక రాశి వారికి. ఇక ప్రయాణాలు కూడా అకస్మాత్తుగా కలగొచ్చు, ఆ విషయాలు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి, ఆచితూచి అనేది సూచిస్తుంది. ఇక పుష్యమి వారికి అయితే కనుక శుభయోగాలు కనిపిస్తున్నాయి ఈ వారంలో. ఇక పరిహారంగా ఈ కర్కాటక రాశి వారు శివారాధన చేయండి, ఇంకా ఉత్తమ ఫలితాలకి అనేది ప్రతికూలతలు తగ్గటానికి. తదుపరి సింహరాశిని అనుసరించి చంద్రుడు 11, 12, 1 రాశుల మీదుగా చంద్ర సంచారం కాబట్టి చంద్రబలం 3 అంతులు ఉంది. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది ఈ సింహరాశి వారికి. భూమి కొనుగోలుకి ఎక్కువగా అవకాశం ఉంది ఈ వారంలో. ఎవరైనా భూమి కొనుగోలు చేయదలుచుకున్నప్పుడు ఈ వారం మంచి అనుకూలంగా ఉంటుంది. కెరీర్ పరంగా చూస్తే కనుక ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారికి మంచి లాభాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కూడా కొద్దిపాటి మార్పులు కనిపిస్తున్నాయి అనుకూలంగానే. ఆరోగ్యం విషయానికి వస్తే కనుక కడుపుకు సంబంధించిన సమస్యలు, తల్లిదండ్రుల ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ, ఈ విషయాలు చోటు చేసుకుంటాయి ఈ వారంలో. గోచార రీత్యా అనేది ఈ సింహరాశి వారికి చెప్పడం జరుగుతుంది. ఇక మకా నక్షత్రం వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి, కొత్త అవకాశాలకు అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా నూతనంగా ప్రయత్నం చేసే వారికి విద్యలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగాలకు కానీ ఏదైనా సరే ఒక పని కొత్తగా మొదలు పెట్టుకోవాలి అనుకున్న వారికి ఈ మకా నక్షత్రం వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ పరిహారంగా ఈ సింహరాశి వారు ఈ వారం అంతా కూడా ఆదిత్య హృదయం పఠించండి, ఇంకా మంచి ఫలితాలకి అనేది సూచించటం. కన్యారాశిని అనుసరించి చంద్రుడు 10, 11, 12 రాశుల మీదుగా చంద్ర సంచారం అధికంగా ఉంటుంది. అంటే చంద్రబలం 3 అంతులు వీరికి కూడా ఉంది, కన్యారాశి వారికి కూడా. అయితే ఈ కన్యారాశి వారికి ఈ ఉత్తర 2, 3, 4 హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అందరి 9 పాదాల వారికి కూడా, అలాగే సింహరాశి వారికి కూడా సింహరాశిలో మకా, పుబ్బ, ఉత్తర వాళ్ళకి 1 నక్షత్రం వాళ్ళకి ఇవన్నీ కూడా
ఆ ఆ రాశిలో ఉండే 9 పాదాల వారికి కూడా వర్తిస్తాయి అని ముందే చెప్పుకున్నాము. ఇక కన్యా రాశి వారికి అయితే కనుక వాహన కొనుగోలు యోగం బాగా కనిపిస్తోంది. డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నెలలా ఖర్చు అయిపోయే అవకాశాలు కానీ కొద్ది చీటింగ్ విషయాలు కానీ కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకి ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. అంటే ఎక్కువగా ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారంలో అయితే కనుక ఫ్రెండ్స్ సహాయం బాగా లభిస్తుంది. వీరికి వ్యాపారంలో ఫ్రెండ్స్ బాగా సహాయం పడతారు ఈ వారంలో అనేది సూచిస్తుంది. మీకు వారి సహాయం తీసుకుంటే మంచి లాభాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా చూస్తే కనుక ఆహారపు అలవాట్లలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి కన్యా రాశి వారు. వివాదాలకైతే మాత్రం కంప్లీట్గా దూరంగా ఉండాలి ఈ వారంలో. ఇక హస్తవారికి బాగానే విజయాలు ఉంటాయి ఈ వారంలో అనేది సూచించటం జరుగుతుంది. ఇక పరిహారంగా గణపతి పూజ చేయండి. అన్ని ఆటంకాలకి కూడా శుభప్రదంగా ఉంటుంది. ఆటంకాలు తగ్గి అనేది సూచించటం. తదుపరి తులారాశి. ఈ తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, ఈ 9 పాదాల వారికి కూడా ప్రతి రాశిలోనూ 9 పాదాలు ఉంటాయి. అందరికీ కూడా ఈ వర్తిస్తాయి. అయితే ఈ తులారాశి వారికి ఈ వారంలో ఆస్తి తగాదాలు కానీ ఆస్తికి సంబంధించిన కొన్ని వివాదాలు, సమస్యలు లేదంటే అవి పరిష్కార మార్గాలకి దోహదం చేస్తుంది. ఈ గోచారంలో ఈ వారంలో కొన్ని పరిష్కారం అవుతాయి. వారు ఇప్పటి వరకు ఏదైనా దాని గురించి ఆలోచన చేస్తున్న వారు కానీ తర్జన భర్జన పడుతున్న వాళ్ళు కానీ ఈ వారంలో వాటికి పరిష్కారం దొరుకుతాయి అనేది సూచిస్తుంది. ఇక ఉద్యోగంలో అయితే ఈ తులారాశి వారికి మంచి స్థిరత్వమే ఉంటుంది. కొద్దిపాటి వ్యాపారంలో మాత్రం కొద్దిపాటి సవాళ్లు ఎదుర్కొనే అవకాశం, కొద్దిపాటి ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు కొద్దిపాటి కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఈ వారంలో. ఇక ఆరోగ్య విషయంలో తులారాశి వారికి నిర్లక్ష్యం చేయకూడదు. కంటి సమస్యలు కూడా కొద్దిపాటి బయటపడవచ్చు ఈ వారంలో అనేది సూచిస్తుంది. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కొద్దిపాటి ఇబ్బంది కలగవచ్చు కంటి సమస్యలు అనేది కూడా సూచన. ఇక స్వాతి వారికి అయితే కనుక మంచి శుభవార్తలు ఉంటాయి. మంచి శుభవార్తలు వినే అవకాశం ఈ వారంలో స్వాతి నక్షత్రం వారికి బాగుంది. పరిహారంగా దుర్గాదేవిని పూజించండి. ఇంకా అన్ని సంకటాలకి కానీ ఆరోగ్యపరాలకు కానీ అన్నిటికీ కూడా చాలా ప్రతికూలతలు తగ్గి అనుకూలతలకి అనేది సూచించటం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కూడా వరిసి 9 పాదాల వారికి ఈ ఫలితాలు ఉంటాయి. అయితే వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఎక్కువగా మనీ విషయంలో ప్లాన్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా అవసరం అనేది బాగా గట్టిగా నొక్కి చెప్పటం జరుగుతుంది. వాహన ప్రయాణాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం అయితే ఉంటుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారం కూడా చాలా బాగానే ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంటుంది. అయితే ఆర్థిక ప్రణాళిక అవసరం వీరికి. అయితే తీవ్రమైన అనారోగ్య సూచనలు కానీ ప్రమాదాలు కనిపించేదానికి ఎక్కువగా అప్రమత్తంగా ఉండాలి అనేది సూచిస్తుంది. ఆరోగ్య విషయాలకి, వివాదాలకి, ప్రమాదాలకి చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ వృశ్చిక రాశి వారు ఈ వారంలో. అనురాధ వారికి ప్రయాణ అనుకూలత ఉంటుంది. వీరికి మాత్రం మంచి అనుకూలతలు ఉన్నాయి. పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ వారం మొత్తం కూడా చేసుకున్న చాలా ప్రతికూలతలు తగ్గి అనుకూలతలకి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ధనస్సు రాశి. ధనుసు రాశిలో మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశిలో ఉంటాయి. వీరందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. కాబట్టి ఈ విషయంలో ధన వ్యయం ఎక్కువగా కనిపిస్తుంది ధనుసు రాశి వారికి ఈ వారంలో. ఆస్తి వివాదాలు తల ఎత్తే అవకాశం, ఆల్రెడీ ఉన్న వాటికి పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులకైతే ఉద్యోగంలో చాలా అధిక ఒత్తిడి కనిపిస్తోంది, శ్రమ కనిపిస్తుంది. వ్యాపారంలో అయితే కనుక ఇతరులపై ఆధారపడకండి. మీ వ్యాపారాన్ని మీరు
ఉన్నదాన్నే సవ్యంగా చూసుకుంటూ ఉండండి. పెరుగుదల లేకపోయినా కానీ ఇతరుల మీద, ఇతరుల సలహాల మీద ఆధారపడకండి ఈ వారంలో. ఇక ఆరోగ్య సంబంధిత వివరాలైతే కనుక ఈ ధనురాశి వారికి ఈ వారంలో ఉదర సంబంధిత వ్యాధులు ఏవైనా తలెత్తే అవకాశం, ఆల్రెడీ ఆస్తమా కానీ లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటి ఏమైనా ఉంటే ఉదర సంబంధిత, చెస్ట్కి సంబంధిత సమస్యలతో కొద్దిపాటి బాధలు కనిపిస్తున్నాయి. అలాగే వివాదాలకు కూడా కొద్దిపాటి దూరంగా ఉండాలి అనేది సూచిస్తుంది. ఇక నక్షత్రాల సూచన అయితే కనుక పూర్వాషాఢ వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక మిగతా నక్షత్రాలు చెప్పట్లేదు అంటే ఇక అది అంత ఇంపార్టెంట్గా అక్కడ అంత వేరే ఏమీ లేదు, చెప్పాల్సింది అనేది లేదు. పై వాటిల్లో కవర్ అయితేనే మిగతాయి మానేయటం జరుగుతుంది అనేది అర్థం చేసుకోవాలి ప్రేక్షకులు ఇక్కడ. ఇక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే కనుక ఈ ధనురాశి వారికి అన్ని విపత్తులు తగ్గి అన్ని మంచిగా స్వామి కళ్యాణం చేసుకుంటే అన్ని సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ధన సమస్యలు, ఉద్యోగస్తు సమస్యలు, వ్యాపార సమస్యలు అన్నీ కూడా తగ్గి నివారణ జరుగుతాయి. మంచి అనుకూలతలు రావటానికి ఈ ధనురాశి వారు సత్యనారాయణ వ్రతం చేసుకున్న మంచి అనుకూలతలు కలగటానికి శ్రేయస్కరం అనేది సూచించటం జరుగుతుంది గోచార రీత్యా. ఇక తదుపరి మకర రాశి. మకర రాశిని అనుసరించి చంద్రుడు 6, 7, 8 రాశుల మీదుగా ఎక్కువ చంద్ర సంచారం. మకర రాశిలో అయితే కనుక ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఇవి ఉంటాయి. వీరందరికీ ఈ ఫలితాలు. అయితే మకర రాశి వారికి ఈ వారంలో ధన లాభాలు బాగానే కనిపిస్తున్నాయి. ఆస్తి కొనుగోలు చేసేదానికి కూడా అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఆ ఆలోచనలు ఉన్న వారికి ఆస్తి కొనుగోలు చేయొచ్చు ఈ వారంలో అనేది సూచిస్తుంది. ఇక కొత్త ఉద్యోగ అవకాశాలు ఎదురు చూసే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో ఇంకా ఎక్స్పాన్షన్ చేయాలి, వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి అనుకుని ఆలోచనలో, ప్లాన్లో ఉన్న వారికి ఈ వారంలో అమలు చేయడానికి మంచి అనుకూలతలు ఉన్నాయి. ఇక మకర రాశి వారికి ఇక సంతోషకరమైన వాతావరణమే కనిపిస్తుంది. మకర రాశి వారికి ఆరోగ్యపరంగా కానీ ఇతరత్ర సంబంధాల విషయాల్లో కానీ ఏదైనా సరే. నక్షత్రాల సూచన ఏంటంటే శ్రవణ నక్షత్రం వారికి మాత్రం చాలా శుభ ఫలితాలే, శుభవార్తలు వింటారు అనేది సూచిస్తుంది. ఈ విధమైన మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి మకర రాశి వారికి. శనివారం ఆంజనేయ స్వామి పూజ చేసి ఆంజనేయ స్తోత్రం పఠించిన ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక కుంభరాశి. కుంభరాశిని అనుసరించి చంద్రుడు 5, 6, 7 రాశుల మీదుగా ఎక్కువగా సంచారం జరుగుతుంది. అయితే కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. ఇక వీరందరికీ ఈ ఫలితాలు ఉంటాయి. ఆదాయం బాగుంటుంది కానీ ఖర్చులు ఎక్కువగా సూచిస్తుంది ఈ కుంభరాశి వారికి. చంద్రబలం అయితే బాగానే ఉంది. వారం మొదట్లో కంటే మధ్యస్థం నుంచి చివరి వరకు చంద్రబలం బాగానే ఉంటుంది. ఆదాయం బాగుంది. అదేవిధంగా ఖర్చులు ఎక్కువగా సూచిస్తున్నాయి. వాటిని ఎక్కువగా నియంత్రించుకుంటే ఇంకా ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది అనేది కుంభరాశి వారికి చెప్పడం జరుగుతుంది. ఇక కుంభరాశి ఉద్యోగస్తులకైతే పదోన్నతులకి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారాల్లో ఎదురయ్యే పోటీలను కూడా ఎక్కువగా ఎదుర్కొంటారు. ధైర్య సాహసాలతో ఈ వారంలో వాటిని అధిగమిస్తారు అనేది సూచిస్తుంది. వ్యాపారస్తులకు కూడా బాగుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే మాత్రం వీరికి ఏలినాటి శని ప్రభావాలు కూడా ఉన్నాయి. నరాల బలహీనత ఎక్కువగా ఈ కుంభరాశి వారికి నిద్రలేమి సమస్యలు ఎక్కువగా ఉంటాయి అనేది ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక శతభిషం వారికి అయితే కనుక మంచి శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి ఈ వారంలో. అది పరిహారంగా ఈ కుంభరాశి వారికి టోటల్గా అంతా చాలా బాగుందనే చెప్పచ్చు. కొద్దిపాటి
ఏలినాటి శని ప్రభావం ఎప్పటి నుంచో జరుగుతోంది. వారికి నరాల బలహీనత, నిద్రలేమి సమస్యలు ఆల్రెడీ అనుభవిస్తున్నారు. ఈ వారంలో కూడా వాటి మీద తగు జాగ్రత్త తీసుకుంటూ ఉంటే మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా శుభ ఫలితాలే ఉంటాయి. శతభిషం వారికి ఇంకా బాగుంది అనేది చెప్పచ్చు. ఇక పరిహారంగా ఈ వారంలో శివునికి అభిషేకం చేయండి. ఇంకా ఇంకా మంచి ఫలితాలు పొందటానికి, ఆరోగ్య సమస్యలు తీరటానికి అనేది కూడా తగ్గుముఖం పడతాయి అనేది సూచించటం జరుగుతుంది. ఇక చివరిగా మీనరాశిని అనుసరించి చంద్రుడు 4, 5, 6 రాశుల మీదుగా చంద్ర సంచారం, చంద్రబలం మిశ్రమంగా ఉంది. ఇక మీనరాశిలో పూర్వభాద్రపద 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, ఈ 9 పాదాలు మీనరాశిలో ఉంటాయి. వీరికి కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. అంటే మీనరాశి వారికి ఆర్థికంగా చూస్తే యావరేజ్గా సగటు ఫలితాలే కనిపిస్తున్నాయి ఈ వారంలో. ఆస్తి విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వారు. ఇక కెరీర్ పరంగా చూస్తే కనుక ఉద్యోగస్తులకి ఆఫీసెస్లో రాజకీయాలు ఎక్కువగా ప్రబలిల్లే అవకాశాలు ఉన్నాయి. అంతర్గత రాజకీయాలకి కొద్దిపాటి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరు ఏంటి అనే దానికి వ్యాపారంలో కొత్త ఒడంబడికలు, అగ్రిమెంట్స్కి ఎక్కువ అవకాశాలు బాగుంటాయి. ఆరోగ్య విషయాల్లో గనక అనారోగ్య సమస్యలు కొద్దిపాటి ఎదురయ్యే అవకాశం ఉంది. వాహన ప్రమాదాల సూచన అయితే చాలా జాగ్రత్త ఈ విషయంలో ఈ మీనరాశి వారికి ఈ వారంలో. ఇది అప్రమత్తంగా ఉండాలి. ఏ విధమైన కేర్లెస్గా కూడా ఉండకూడదు అనేది మీనరాశి వారికి మరీ చెప్పటం జరుగుతుంది. ఇక నక్షత్రాల సూచన అయితే కనుక రేవతి వారికి చాలా జాగ్రత్త అనేది సూచించడం జరుగుతుంది. ఎందుకంటే మీనరాశిలోనే శని, కుజ, బుధులు కూడా ఉన్నారు అనేది. కాబట్టి సూచించిన సూచనలు పాటిస్తారని భావిస్తాను. పరిహారంగా రాహుకేతు పరిహారం పూజ చేసుకోండి. ఇంకా మంచి ప్రతికూలతలు తగ్గి అనుకూలతలకి అనేది సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా వాహన ప్రమాదాలకి, అనారోగ్య సూచనలకి, ఆస్తి విషయాలలో జాగ్రత్తలకి అన్నిటికీ కూడా ఈ విధమైన అడ్డంకులు తొలగుతాయి. రాహుకేతు పూజ శ్రేయస్కరం. ఇవన్నీ కూడా కేవలం గోచార ప్రకారంగా గ్రహ సంచారాల ఆధారంగా ఇవ్వబడినవి. అంటే ప్రజెంట్ ఖగోళంలో గ్రహాల పరిస్థితులు మన ఆయా రాశులను బట్టి ఏ స్థితి పొంది ఉన్నాయి, వాటి ఫలితాలు మాత్రం చెప్పబడినవి. కానీ ఎవరికైనా సరే వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. దాని ఆధారంగా ఫలితాలు కొద్దిపాటి మారవచ్చు. అక్కడ దశ దిశలు వేరే ఉంటాయి కాబట్టి. కానీ గోచార అంచనాలు మాత్రం యాక్యురేట్గా చెప్పడం జరిగింది. ఇక ఏప్రిల్ 26 ఈ వారంలో సాధారణ పరిహారాలు ఏం చేసుకోవాలి అంటే అన్ని రాశుల వారు కూడా చేసుకోదగ్గ, ఎవరికి తగ్గ ఫలితం ఏ దేవతారాధన అని రాశిని బట్టి చెప్పాను. ఇక కుదరని వారు, ఇంకా కుదిరేవారు కూడా ఇప్పుడు చెప్పబోయే రోజువారీ పరిహారాలు కూడా చేసుకోవచ్చు. ఆదిత్య హృదయం రోజువారీ పఠనం మంచిది. హనుమాన్ చాలీసా రోజువారీగా పఠనం మంచిది. ప్రతిరోజు సూర్య నమస్కారాలు కూడా చాలా మంచివి. శని మంగళవారాల్లో అన్నదానం చేయటం ఇంకా శ్రేయస్కరం. ఎవరికి తోచింది వారు చేసుకోగలరు అనే దానికి విడివిడిగా కూడా సూచించటం జరిగింది. ఇది ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో ఎక్కువగా హైలైటెడ్ పాయింట్స్, ప్రమాద సూచనలు, ఆరోగ్య సమస్యలు, ఈ విధమైన అన్ని రంగాల గురించి కూడా చెప్పటం జరిగింది. ఇక విద్యార్థులకి కొద్దిపాటి అనుకూలతలు ఉన్నా కానీ ఈ వారంలో కొన్ని రాశుల వారికి కొన్ని ఫలితాలు బాగుంటాయి, కొన్ని రాశుల వారికి కొన్ని ఫలితాలు అనుకూలంగా లేవు అనేది సూచించటం జరుగుతోంది. అయితే ధనుసు రాశి వారికి హైయర్ ఎడ్యుకేషన్లో వారికి కొద్దిపాటి అనుకూలతలు, ప్రయాణాలకి కొద్దిపాటి ఇబ్బందులు పడ్డా చివరికి సక్సెస్ అవుతారు అనేది కూడా చెప్పవచ్చు. అలా విద్యార్థులకి సగటుగా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.